హాయ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్? ఎలా ఒక విషయం ఏంటంటే హౌ విల్ యూ ఆర్ అనేది నాకు ముఖ్యం. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు చెప్తున్నాను. హౌ విల్ యూ బీ లైక్ ఎ కింగ్, రైట్? యూ వాంట్ బీ సక్సెస్ఫుల్, దట్స్ వై యూ వాంట్ బీ లైక్ కింగ్. ఓకే, ఒక విషయం చెప్పనా? నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నువ్వు ఫిట్గా ఉండాలని, బలంగా ఉండాలని, ఎంతో గొప్పగా ఆలోచనతో జ్ఞానయుక్తంగా నువ్వు నడుచుకోవాలని చెప్తున్నాను. బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ డేస్. కాన్ఫిడెంట్గా మీరు ఎలా ఉంటారు తెలుసా మీకు? డూ యూ నో దట్ హౌ విల్ యూ బీ కాన్ఫిడెంట్? తెలుసా ఎలా కాన్ఫిడెంట్ ఉంటే ఎలా ఉంటారు, కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా ఉంటారు, ఎలా ఫెయిల్యూర్ అవుతారు, ఆ ఫెయిల్యూర్ అయ్యి ఏమైపోతుంది జీవితం తెలుసా మీకు? ఇఫ్ యూ వాంట్ టు బీ కాన్ఫిడెంట్, యూ వాంట్ టు బీ రీడ్ సమ్ బుక్స్, యూ వాంట్ టు బీ సమ్ వర్క్స్, యూ వాంట్ టు బీ టు జిమ్, you want to be successful in your studies also. If you are to do like that, you want to be like that. అర్థమైందా? మీరు అలా ఉండాలనుకుంటే మీరు అలా కష్టపడాలి. యూ వాంట్ బీ హార్డ్ వర్క్ ఫర్ దట్, దెన్ యూ విల్ బీ గెట్ ఫర్ దట్. ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చదువుతున్నారు, some guys, some members are studying themselves their own books. Okay, they are doing studies, they are doing hard work for that, for their exams. Okay, they are every day they will what they are doing, they will do studies. They will complete their syllabus also. They are taking some months and some months. Okay, how many months they will take? Is that like 4 to 6 months or right, something else, right? Okay, they don't know anything about that exams also. If they want to see question paper, they will do answers for that. They do or not, they are completed their syllabus, then they will complete themselves for those exams. Okay, whatever it is, they loves, when they loves studies, then only they will completed their own syllabus 100%, then they will good, they will be confident. మీరు ఎప్పుడైతే కష్టపడి చదువుతారో దేవుడు చెప్పిన దేవుడైనా కానీ మీకు బోధిస్తాడు హృదయానుసారంగా. ఇంకోటి ఏంటంటే మీ సార్స్ టీచ్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యాకల్టీ మెంబర్ టీచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అవి విని చదువుకోవాలి. బలంగా చదువుకున్నప్పుడు ఎగ్జామ్స్లో పాస్ అయిపోతారు. ఎగ్జామ్స్లో ఎక్కువ ఉత్తీర్ణత రావాలి అనుకుంటే యూ వాంట్ బీ రీడ్. అర్థమైందా? ఎప్పుడైతే చదువుకుంటారో బాగా అప్పుడు కంప్లీట్ చేయగలరు. కానీ లైఫ్లో ఎప్పుడో కూడా ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ కాకూడదు. ఓకేనా? యూ వాంట్ బీ ఫిట్ ఫర్ రీడింగ్ యువర్ ఓన్ సబ్జెక్ట్స్. ఓకే.